హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దండి. మీటర్ అంటూ ఒకటి ఉంటదిగా. అలా అలా అయింది. ఆ తర్వాత మనం వేరే షోలో కలిసాము. సరే, ఇదంతా మనం అంతకుముందు అందరితో మాట్లాడింది, మీరు చెప్పేశారు చాలా మంది కాబట్టి విమానం దాకా స్కిప్ చేసేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు విమానం కరెక్ట్ గా పట్టాలు ఎక్కుతున్నప్పుడు నేను ఈ రామం రాగం టైటిల్ అప్పుడు లేదు, అప్పుడు కానీ ఈ కథను మీరు చెప్పారు. ఒకటి విమానం చెప్పారు, ఒకటి బట్టతల మీద ఒక కథ చెప్పారు, ఒకటి ఈ కథ చెప్పారు, ఇంకోటి వినాయకుడి మీద ఒక కథ చెప్పారు. అవునండి, అవును. నాకు ఆ కథలన్నీ బాగలేదని కాదు, వేటికి అవి ఆ స్థాయిలో అద్భుతంగా ఉంది. ఈ కథ మిమ్మల్ని
కొంచెం అప్పటికి కొంచెం ఎక్కువ అయిపోయింది. నేను చాలు సార్, ఇంట్లో కాబట్టి ఇలా తీసుకున్నాను, బయట అయితే మళ్ళీ డ్రైవ్ చేసుకుని రావాలి కాబట్టి ఇలా చేయను. ఆ రోజు మన స్కిట్ ఏదో బాగా వచ్చిందని ఆ ఒక సంతోషంలో సందర్భంలో అది చేసాం. అప్పుడు మీరు మీ రెండు ఊగే హస్తాలని నా భుజాల మీద వేసి ఇలా ఊగుతున్నారు. ఏంటి సార్ అన్నారు. నేను మిమ్మల్ని డైరెక్ట్ చేస్తానండి అన్నారు. నేను ఒకటే అనుకున్నా, బొక్కలే అనుకున్నా. ఎందుకు, మీరు తాగి ఉన్నారు, ప్రామిస్లు అనేవి రేపటికి ఉండవు అనుకున్నా. అనుకొని నేను మళ్ళీ వినయంగా ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అని ఒక చిన్న నాటకం బాగుంటుంది కదా, ఫీల్ అవుతారు కదా అని. సరే సార్ మీరు పొనుకోమన్నారా సార్, నైట్ అయిపోయింది కదా పొనుకోండి అంటే, లేదులేండి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ నిద్ర పట్టదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ మీ నోట్లో నుండే వచ్చింది. సార్ అదేంటి సార్, నేను ఆయన దృష్టిలో పెట్టుకునే, అంటే నాకు ఆ కథ రాసేటప్పుడు ఆయనే వస్తున్నారండి అంటే, మీరు వెంటనే మాట్లాడుకున్నారు. ఆయన నేను ఫోన్ చేయడం గొప్ప విషయం కాదు, ఆయన ఎత్తి నాతో మాట్లాడడం అది గొప్ప విషయం. అంతేనా, చూడండి ఆయన నెక్స్ట్ మంత్ నేను హైదరాబాద్ వద్ద స్విచ్ ఆఫ్. ఆ రోజు మీరు ఏం చేశారు, నాకు ట్రై చేశారు చివరికి ఎప్పుడో ఒకసారి నాకు స్కిట్ డబ్బులు నా అకౌంట్ ఏదో వర్క్ అవ్వకపోతుంటే నా ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ ఇచ్చాను, అది గూగుల్ పే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ఉంది మీ దగ్గర. ఆయనకి మీరు ఫోన్ చేశారు, చేసి సార్ మీరు పలానా శివప్రసాద్ ఫ్రెండే కదా, మీకు ఒకసారి నేను డబ్బులు వేసాను, శివప్రసాద్ గారి ఫోన్ నెంబర్ కలవట్లేదు, మీరు ఒక్కసారి ఎట్టి పరిస్థితుల్లో శివప్రసాద్ గారిని కలవాలి, ఆయన 4 గంటలకు సముద్రకని గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కథ చెప్పాలి ఆయన అంటే. ఇంకా అతను వాడు చస్తా బతుకుతా వచ్చాడు, చెప్పాడు ఇంటికి వచ్చి. ఇక నేను వెంటనే మీకు ఫోన్ చేసా. అప్పుడు టైం ఎంత ఉందనుకుంటున్నారు, 1.5 hour 2 hours సముద్రకని గారికి చెప్పాలి సార్. నేను
అవును. ఎక్కడో మీరు రాత్రి ఎప్పుడో పడుకున్నప్పుడు సరే కథ ఇస్తాం అనేది కన్ఫామ్, కానీ ఆ కథ తీసుకుని అతను రాఘవ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడే, దానికి అతను న్యాయం చేకూరుస్తాడా లేదా అని కథకుడుగా దర్శకుడు అయి ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించి న్యాయం చేయగలదా లేదా చేయలేదేమో ఒక డౌట్లు మీకు రాలేదా ఏమి? సార్ రాలేదంటే అబద్ధం అయింది సార్, ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే మీరు కొత్త ఆర్టిస్ట్ కాదు, ఆల్రెడీ కమెడియన్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటప్పుడు ఒక కొడుకు క్యారెక్టర్ ఇంత ఎమోషనల్ గల క్యారెక్టర్ చేస్తే సినిమా మీద సార్ నెక్స్ట్ డే మళ్ళీ ఓకే అనిపించింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ అంటున్నారు ఏంటంటే మీరు షార్ట్స్తో చెప్తున్నారు మళ్ళీ కథని. కథ చెప్తే 2-3 గంటలు చెప్తారు మీరు, అంటే ఎలాగా ఈ షార్ట్ తోటి ఇది ఇలా వచ్చాం ఇలా వచ్చి మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేస్తా ఉంటే సార్ మీరే సార్ ఏం పర్ఫెక్ట్ దీనికి అని మీరు అందరూ అనుకొని మీరు ఈ కథ ఆత్మని అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోరు, ఏ డైరెక్టర్ అర్థం చేసుకోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు యాక్టర్ గా నాకు అది ఇచ్చారు, ఓకే అక్కడితో నేను పర్ఫార్మెన్స్ చేసి చూపించాను కాబట్టి నమ్మేశారు. అవునండి. మరి నా విధానం చూసి మీ కాన్ఫిడెంట్ పెరిగిందా మళ్ళీ అక్కడ పోయిందా? లేదండి, కాన్ఫిడెంట్ డబుల్ అయింది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వటం వల్ల ఏం జరిగింది, మీరు చాలా సినిమాలు వర్క్ చేశారు నటుడుగా, అంటే చాలా మంది దర్శకుల దగ్గర మీరు పనిచేసినట్టేగా. ఇప్పుడు మీ డైలాగ్ లేనప్పుడు లేదా మీ షాట్ లేనప్పుడు అక్కడ కూర్చొని మీరు అన్నారు చాలా సార్లు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి అని. నేను ఆ రోజు చూస్తే మీరు అప్పటికి ఒక 10 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగే ఉన్నారు. కన్ఫ్యూజన్ లేదు, బెరుకు లేదు, భయం లేదు, చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేంటి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నేను విమానానికి ఫస్ట్ డే భయపడిపోయా, అసలు ఎలా షాట్ పెట్టాలో నాకు అర్థం కాల. అంటే అందరు క్రౌడ్ వచ్చారు, భయపడిపోయాను. ప్రొడ్యూసర్ కిరణ్ కొరపాటి గారు, ఆయన ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి నాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ 2-3 రోజులు తర్వాత అర్థం చేసేసుకున్నాను. మీరు అసలు ఫస్ట్ షాట్ కే హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడైతే
జడ్డు దగ్గర. ఒక కథకుడిగా మీరు నాకు కథ చెప్పిన తర్వాత ఆ జర్నీ అంతా నేను చూసేసి మీకు చూపించేటప్పుడు జడ్డు వరకు నేను సక్సెస్ అయ్యానన్న విషయం నాకు అర్థమైంది ఏంటంటే కథకుడు నమ్మినప్పుడు. అవునండి, అవును. నాకు వెరీ హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ శివ గారు. అంటే నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక దర్శకుడు ఒక కథని ఇంకొకరికి ఇవ్వాలంటే చాలా పెద్ద అమౌంట్ అన్నా రావాలి, అతనికి అవసరం ఉండాలి. లేదా మీలాగా ఎథికల్గా నాకు ఒక టైంలో సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతనికి అవసరం అని మీలాగా చాలా అరుదుంటారు ఇచ్చేవాళ్ళు. మీరు అలా నా కోసం ఈ కథని ఇచ్చినందుకు, ఈ కథతో మళ్ళీ నా రామో రాఘవంతో ధనరాజ్ 2.0 అవ్వబోతున్నానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మున్ను అంటే ఏం చెప్తానంటే తండ్రి కొడుకులు కథ అంటే